హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బ్రెడ్స్తో బోండాల్ని ఎలా తయారు చేయాలనే చూపించబోతున్నాను. జనరల్గా మన పిల్లలకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్ చేసి పెడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా మధ్యాహ్నం నిద్రపోయి లేచిన తర్వాత కాఫీ టీ తాగే టైంలో ఏదైనా స్నాక్ లాగా చేసి పెడితే బాగా తింటారు అని అనుకుంటూ ఉంటాం. అలాంటి టైంలో మీ ఇంట్లో కనుక బ్రెడ్ ఉంటే ఇలా బోండాలు తయారు చేసి పెట్టండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తినేస్తారనమాట. మరి ఆ బోండాలు ఎలా తయారు చేయాలని చూడాలనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద పెన్నం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాక కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత గింజలు ఉంటాయి కదా, ఆవాలు జీలకర్ర, అవి కూడా ఇందులో వేసి దోరగా వేయించుకోవాలన్నమాట. ఇలా దోరగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేయాలి. పచ్చిమిర్చి కాదు, ఇవి క్యాప్సికమ్ ముక్కలు అనమాట. ఈ క్యాప్సికమ్ వేసుకున్నాక ముందుగానే సాల్ట్ వేసి ఉడికించి పెట్టిన బఠానీ, క్యారెట్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా దూరగా వేగిన తర్వాత ముందే ఉడికించి పెట్టుకున్న ఆలూని ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలన్నమాట. సో ఇది మన బోండాల్లోకి స్టఫ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? దీన్ని ఇలాగే చపాతీల్లో కూడా తినొచ్చు. చూడండి, ఇలా స్టఫ్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ పీసెస్ తీసుకొని కార్నర్స్కి బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అది కట్ చేసి బ్రెడ్ పీసెస్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇందులో బోండాలు వేగేంతగా ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇలా చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా తయారు చేసుకొని కొద్దిగా చిన్న సైజు చేసుకుంటే మన బ్రెడ్లోకి మొత్తం స్టఫ్ సరిపోతుందన్నమాట. ఇలా చిన్నగా బాల్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ వాటర్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా వాటర్లో కొద్దిగా అలా తడిపేసి మొత్తం మళ్ళీ వాటర్ని చేతులతో స్క్వీజ్ చేసేసి వాటర్ ఏది బ్రెడ్లో లేకుండా అలా చేసుకొని ఇప్పుడు ముందుగా ముద్ద రెడీగా పెట్టుకున్న బాల్స్ లాగా రెడీగా పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ని ఇలా బ్రెడ్ మధ్యలో పెట్టేసి మొత్తం స్టఫ్ కనపడకుండా బ్రెడ్తో కవర్ చేసేయాలన్నమాట. సో ఇలా వాటర్లో బ్రెడ్ని తడిపేసి మళ్ళీ వాటర్ మొత్తం తీసేసి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ బాల్స్ మధ్యలో పెట్టేసి చుట్టూ బ్రెడ్ని కవర్ చేసేయాలి. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. మన స్టఫ్ ఎక్కడ బయట కనపడకుండా ఉండేలాగా టోటల్గా బ్రెడ్ కవర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని బాగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే, మన బ్రెడ్ బోండాస్ చూడండి ఇలా ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకున్నామంటే ఇలా కాలుతాయి అన్నమాట. చూసారా, ఇలా మనం బ్రెడ్ బోండాస్ని అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకున్నామంటే బోండాలు బాగా కాలుతాయి అన్నమాట. లోపల స్టఫ్ కూడా కొద్దిగా కాలుతుంది. చూడండి, ఇలా మనం బోండాలన్నీ తయారు చేసుకొని ఒక టిష్యూ పేపర్లో పెట్టుకుని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. మన బ్రెడ్ బోండా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఈ బోండాస్ని టమాటా సాస్తో ఇచ్చామంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తింటారనమాట. చూడండి ఎంత బాగున్నాయో బ్రెడ్ బోండాస్.
సో ఇవ్వండి ఈ బ్రెడ్ బోండాస్. హోప్ మీకు ఈ బోండాస్ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చాయో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు కూడా ఇంట్లో బ్రెడ్ ఉంటే ఇలా బోండాలు తయారు చేసి పెట్టి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టి దాని టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే మంచి మంచి రెసిపీస్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.